సోదర సోదరీమణులారా, అంగలార్పును నాట్యంగా మార్చే యేసుక్రీస్తు నామంలో మీకు నా నమస్సుమాంజలి. నేటి మాట 126వ సంకీర్తన 5వ చరణం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని. ఇశ్రాయేలు జనాంగంను దేవుడు బబులోను చెర నుండి విమోచించినప్పుడు వారు పాడిన అమితానంద గీతం అండి ఇది. దీనిలో వారు మొట్టమొదటిగా ఆ దేవుడు వారి పట్ల చేసిన గొప్ప కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇక్కడ కవి వారి భావుకతను చాలా చక్కగా వర్ణిస్తున్నాడండి. ఏమనంటే, వారు కలకంటున్నట్లుగా భావిస్తున్నారంట. వారి నోటి నిండా నవ్వుందంట. వారు నాలుకతో ఆనందగానాలు చేస్తున్నారంట. వారిని చూసి అన్యజనులు సహితం ఆ దేవుని మహిమపరుస్తున్నారట. రెండవదిగా వారు ప్రార్థన చేస్తున్నారండి. దక్షిణ దేశం అంటే బీడు భూమి లాంటి ఆ ప్రాంతంలో ప్రవాహములు పారినట్లుగా జనులను రప్పించాలని కన్నీళ్లతో విత్తిన వారు సంతోషగానంతో పంట కోసి పనులు మోసుకుంటూ వచ్చేలా వారిని ఆశీర్వదించాలనేదే వీరి అభ్యర్థన. మూడవదిగా వారు నిరీక్షణ కలిగిన వారు. ఇది వారి గత కష్టాలను గుర్తు చేస్తూనే దేవుని యొక్క విశ్వాసమును, అలాగే వారికి భవిష్యత్తు పట్ల ఉన్న నిరీక్షణను కూడా వ్యక్తపరుస్తోంది. ఇది పూర్తిగా కర్షకుని గీతం. రక్షింపబడిన మనం అందరము ఆధ్యాత్మిక కృషి వలులం, అంటే రైతులం. ఆ దేవుని ఆజ్ఞానుసారంగా కన్నీళ్లతో దేవుని వాక్యం అనే విత్తనాలను మనం వెదజల్లాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఓపికతో కనిపెట్టాలి. అది ఫలించి మన చుట్టూ పాపపు చెరలో ఉన్న ప్రజలు రక్షింపబడినప్పుడు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.